హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు టాటాలో హ్యారియర్ కార్ రివ్యూ చేయమని. సో టాటా హ్యారియర్లో కూడా డార్క్ ఎడిషన్స్ కార్స్ ఉన్నాయి అండ్ దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. సో ఇవాళ మీ అందరి కోసం టాటా హ్యారియర్ ఎగ్జాక్ట్+ కార్ రివ్యూ చేయబోతున్నాను. దీని ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, దీని సర్వీస్ ఛార్జెస్ ఎంత పడుతున్నాయి అండ్ మెయింటెనెన్స్ ఎంత పడుతుంది అండ్ ఇంకా దీనిలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ప్రోమో చూసేయండి. సో చూస్తున్నా అండి, టాటా హ్యారియర్ ఎగ్జాక్ట్+. ఇది డార్క్ ఎడిషన్. డార్క్ ఎడిషన్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఇందులో ఉన్నాయి. సో ఫస్ట్ మనం దీని ప్రోమో కూడా చూసేశారు అండ్ ఇది మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మెయిన్గా ఈ కార్ ఏంటంటే అవుటర్ లుక్ పార్ట్ మాత్రం సేమ్ రేంజ్ రోవర్కి ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గకుండా వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ ఇంకోటి దీని అవుటర్ లుక్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. దీనికి యూజ్ చేసిన ఫైబర్ కూడా చాలా అంటే చాలా బాగుందని అయితే మనకు అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి దీని గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో టాటా హ్యారియర్ ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపించింది. సో డార్క్ ఎడిషన్ కూడా అదే ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ ఇవి చాలా రేర్గా వస్తున్నాయి డార్క్ ఎడిషన్స్ కూడా. సో ఎవరైనా డార్క్ ఎడిషన్ కొనాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూడండి. తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఇప్పుడు మీరు దీని ఇంజన్ చూస్తున్నారు. దీని ఇంజన్ వచ్చేసి 1956 cc ఇంజన్, అంటే ఆల్మోస్ట్ 2000 cc ఇంజన్. అండ్ ఇది వచ్చేసి 2 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్, క్రైటాన్ ఇంజన్. అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 170 bhp at the rate 3750 rpm. అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 350 Nm at the rate 1750 నుంచి 2500 rpm వరకు. అండ్ ఇక్కడ మీకు అర్థమైపోతుంది దీని పికప్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. మెయిన్గా టాటా హ్యారియర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, బట్ ప్రతి ఒక్క మోడల్ కూడా కొంచెం సక్సెస్ఫుల్గానే ఉన్నాయి. ఎక్కడ కూడా డిసడ్వాంటేజ్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయకుండా అవుటర్ లుక్తోనే అందరిని అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఈ కార్స్ అయితే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం చూసుకోవచ్చు టాటా హ్యారియర్ సిగ్నేచర్ గ్రిల్, అంటే టాటా వాళ్ళ సిగ్నేచర్ గ్రిల్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి టాటా లోగో కూడా వచ్చేసింది. అండ్ కింద మీకు కనిపిస్తుంది డార్క్ ఎడిషన్. అండ్ ఇక్కడ స్కిడ్ ప్లేట్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనిలో బెస్ట్ థింగ్ ఏంటంటే లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో టోటల్ 3 లైట్స్ వచ్చేసాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి లైట్స్. అండ్ ఇక్కడ కింద వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్స్. అండ్ ఫాగ్ ల్యాంప్స్లో మనకు బెనిఫిట్ ఏంటంటే ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా మనకేం ఇబ్బంది లేకుండా ఫాగ్ ల్యాంప్స్ ద్వారా మనం ఈజీగా ట్రావెల్ చేయగలుగుతాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేటిక్ కంట్రోల్స్లో ఇలాంటి ఫాగ్ ల్యాంప్స్ అనేవి మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇక్కడ దీని లైట్స్ కూడా చూస్తున్నానండి, ఇవి వచ్చేసి కొత్త రకం అనమాట. సో ఇవి వచ్చేసి ప్రీమియం బ్లాక్ హెడ్ ల్యాంప్స్, డైనమో బీజీ హెడ్ ల్యాంప్స్. సో ఇక్కడ మీకు అనిపిస్తుంది. సో ఈ ఎడిషన్కి అంటే వీళ్ళు డిజైన్ చేసిన విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా సింక్ అయిపోయాయి. ఎందుకంటే ఇది బ్లాక్ ఎడిషన్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉంటుంటాయి. అండ్ ఇక్కడ మీరు అవుటర్ లుక్ పార్ట్ కూడా చూడొచ్చు, ఎంత బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద టైర్, ఈ టైర్లో మనకి కొంచెం డిఫరెంట్ ఇచ్చేసారు. సో ఇవి వచ్చేసి R18 టైర్ అండ్ ఇవి వచ్చేసి మొత్తం అలాయ్ వీల్స్ అండ్ ట్యూబ్లెస్ టైర్స్. సో ఇక్కడ దీనిలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు టైర్ పంచర్ అయినా సరే మనకి ఇక్కడ లూబ్రికెంట్ అని ఒక ఫ్యూయల్ అనేది వచ్చేసింది. దాని ద్వారా ఏంటంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఇబ్బంది పడిన పంచర్ అలా అయినా సరే ఆ లూబ్రికెంట్ ఫ్యూయల్ యూజ్ చేసి ఆ హోల్ క్లోజ్ చేసి మనం ఈజీగా ఒక సర్టెన్ డిస్టెన్స్ అంటే ఒక 100 kilometers వరకు ఈజీగా ట్రావెల్ చేయగలుగుతాం. సో ఇది టాటా వాళ్ళు ఇన్వెంట్ చేసిన దాంట్లో ద బెస్ట్ థింగ్ అయితే నేను చెప్పగలుగుతా. అండ్ ఇక్కడ సైడ్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు, కార్ ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో విజువల్ పరంగా. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డార్క్ ఎడిషన్ అనే లోగో కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సైడ్ పరంగా కూడా ఇవి వచ్చేసి సైడ్ ఇండికేటర్స్ అండ్ ఇవి మొత్తం డిఆర్ఎల్ లైట్స్తో వచ్చేసాయి. అండ్ ఇదేంటంటే మల్టీ ఫంక్షన్, ఒకటేసారి 2 మిరర్స్ మనం ఆపరేట్ చేయొచ్చు. సో అది చాలా బాగా డిజైన్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ డోర్ దగ్గరకు వచ్చేసరికి సో డోర్ కూడా చూసుకోండి మీరు, ఎంత హార్డ్గా ఉంది చూడడానికి. అండ్ ఇంకోటి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్నా మనకేం ఇబ్బంది అయితే ఉండదు. బట్ ఏంటంటే డోర్ హ్యాండిల్స్ కూడా చూడండి మీరు, ఈ డిజైన్లో కలిపేసి ఇచ్చేసారు. సో కొంచెం అట్రాక్టివ్గా రిచ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు డిజైన్ పరంగా కార్ ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం సేమ్గా ఇచ్చేసారు. సో డిఫరెన్స్ అయితే ఎక్కువగా లేదు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఎల్ఈడి టైల్ ల్యాంప్స్.
సో ఈ టెయిల్ ల్యాంప్స్ ఫంక్షనింగ్ కూడా మీరు చూడొచ్చు వీడియోలో ఎంత బాగా వర్క్ అవుతుంది. అండ్ దీని లైక్ మనం సైడ్ ఇండికేటర్స్ వేసినప్పుడు ఎంత బాగా ఫంక్షన్ అవుతుందో మనకు అక్కడే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాటా హ్యారియర్ లోగో వచ్చేసింది, ఇక్కడ డార్క్ ఎడిషన్ కనిపించేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు హ్యారియర్ సింబల్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. సో ఇది 360 డిగ్రీ కాదు, బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి రియర్ కెమెరా విత్ 4 పార్కింగ్ సెన్సార్. సో పార్కింగ్ చేస్తే కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్ని ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద బూట్ స్పేస్. సో దీని బూట్ స్పేస్ వచ్చేసి మొత్తం 425 లీటర్స్. అండ్ మెయిన్ ఏంటంటే మీకు ఇక్కడ చెప్పాల్సిందే, సో మీకు ఇందాక చెప్పే కదండి, సో మనకి ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు టైర్ ఏమైనా పంచర్ అయినా సరే ఈ లూబ్రికెంట్ ఫ్యూయల్ ద్వారా మనం ఈజీగా దాన్ని హోల్డ్ చేసుకొని మళ్ళీ మనం ట్రావెల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి దీని ద్వారా ఏంటంటే మళ్ళీ మనం టైర్స్ని రీఫిల్ చేసుకోవచ్చు ఎయిర్ ద్వారా. సో ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది కూడా ఈజీగా మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం నీట్గా డిస్ప్లే చేసేసారు. అండ్ ఇంకోటి టాటాలో వచ్చిన కొత్త థింగ్ ఏంటంటే లైక్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో వచ్చేసి BS6 ట్రాన్స్మిషన్. అండ్ దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ ఒకటి వచ్చేసింది కదండి, ఇదేంటంటే డ్యూయల్ ఎఫ్ ఆయిల్. దీని ద్వారా ఏంటంటే మనం 1000 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేశాక మళ్ళీ ఆయిల్ అనేది మార్చుకోవాలి. ఒకవేళ ఈ ఆయిల్ కనుక అయిపోతే మాత్రం మనకి ముందర స్టీరింగ్ దగ్గర బ్లూ ఇండికేషన్ అనేది వస్తుంది. సో దీనికి ఎక్కువ ఛార్జెస్ కూడా పడవు, బట్ ఏంటంటే ఇది ఒక కొత్తగా డిజైన్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ ఫ్యూయల్ మనం చేంజ్ చేసుకునేది వేరు, అండ్ బ్యాక్ సైడ్ ఇది వచ్చిన ఎఫ్ ఆయిల్ అనేది కూడా డిఫరెంట్ అనమాట. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ కూడా మీరు చూసుకోవచ్చు 425 లీటర్స్. అండ్ మెయిన్గా కార్లో ఇక్కడ మనకి చూసుకోండి బ్యాక్ సైడ్ కూడా JBL స్పీకర్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ కింద మనం చూసుకోవచ్చు స్పేర్ వీల్ కూడా వచ్చేసింది. సో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా కార్ చాలా అట్రాక్టివ్గా కొంచెం గ్రాండ్గా అయితే కనిపించేస్తుంది. అండ్ హ్యారియర్కి సఫారీ కూడా మ్యాక్సిమం ఫీచర్స్ అన్ని చాలా సిమిలర్గానే కనిపిస్తాయి, బట్ ఏంటంటే ఫంక్షనింగ్ పరంగా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ ఫీచర్స్ అయితే ఇన్బిల్డ్ అయితే మ్యాక్సిమం సేమ్ టు సేమ్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్యూయల్ కెపాసిటీ, ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్. సో మనం సిటీస్లో ట్రావెల్ చేస్తే మనకు మైలేజ్ అప్రాక్సిమేట్లీ 12 కిలోమీటర్ వస్తుంది. ఒకవేళ మనం అవుట్స్కర్ట్స్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా 14+ అయితే మనకు మైలేజ్ వస్తుంది. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు వెహికల్ ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే 205 mm అంటే మనకి ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఏమి ఇబ్బంది ఉండదు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర. సో చూసా అండి టాటా హ్యారియర్ XZ+ ఇది. అండ్ ఇది డార్క్ ఎడిషన్లో వచ్చిన సూపర్ డూపర్ మోడల్ అనేది 100% చెప్పొచ్చు. సో ఇక లేట్ చేయకుండా మరి టాటా హ్యారియర్ ఇన్సైడ్ వ్యూ ఎలా ఉంది, ఇన్సైడ్ ఫంక్షనింగ్ అనేవి ఎలా ఉన్నాయి అన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒక్కసారి ఇన్సైడ్ ప్రోమో చూసేయండి. సో టాటా హ్యారియర్ XZ+ ఇన్సైడ్ కూర్చున్నామండి. కార్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇంకోటి మనం అవుట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు అరే ఏంట్రా కొంచెం షార్ట్గా ఉందని అనుకోవచ్చు, బట్ 100% చెప్తాను, ఎవరైనా ఈ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లేకుంటే ఈ కార్లో ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ దీని ఫీల్ ఎంత బాగుందో మీ అందరికి ఖచ్చితంగా అర్థమై ఉంటుంది. సో ఇన్సైడ్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. సో ఇక్కడ డోర్ దగ్గరకు వచ్చేసరికి డోర్ డిజైన్స్ కూడా మీరు చూసుకోండి ఎంత హార్డ్గా ఇచ్చేసారో. అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సింది దీనిలో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో సేఫ్టీ పరంగా కూడా చాలా కంట్రోల్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి చాలా హార్డ్ మెటీరియల్ ఉంటుంది. దీని ఇన్సైడ్ కూడా కొన్ని రాడ్స్ అనేవి ప్లేస్ చేశారు. సో మనకి ఎంత క్రష్ అయినా సరే మనకి ఇన్సైడ్ ఉన్న వాళ్ళకి ఏం డ్యామేజ్ కాకుండా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అని చాలా బాగా తీసుకున్నారైతే 100% చెప్పగలుగుతా. సో ఇక్కడ డోర్ కూడా చూస్తున్నారు అండి, ఇది బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం ఏంటంటే టాటా అనేది ఇండియన్ క్వాలిటీకి బేస్ అయ్యే విధంగా బాగా డిజైన్ చేశారని అయితే నేను 100% చెప్పగలుగుతా. చాలా కార్స్లో ఏంటంటే డోర్స్ దగ్గరకు వచ్చేసరికి మెయిన్గా లెదర్ ఫినిషింగ్ అనేది వస్తుంది, బట్ దీనికి ఏంటంటే కొంచెం నార్మల్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ డోర్ దగ్గర చూసుకోవచ్చు హ్యాండిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 4 విండోస్ని ఆపరేట్ చేసే ఫంక్షనింగ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఏంటంటే లాక్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలంటే మెయిన్ డోర్లోనే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైనా థింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ కూడా ఉంది. అండ్ మొత్తం కార్లో 4 JBL స్పీకర్స్ ఉన్నాయి, 4 ట్విటర్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఒక ఊఫర్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సీటింగ్ అడ్జస్ట్మెంట్ దగ్గర. సో ఇక్కడ మీరు చూడండి సీట్ని అడ్జస్ట్ చేసుకునే విధానం కూడా చాలా బాగా చేశారు. సో ఫ్రంట్ పుష్, బ్యాక్ పుష్, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎంత బాగా అడ్జస్ట్ చేసుకోగలుగుతాను. సో మెయిన్ ఏంటంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి అన్ని విధాలుగా అయితే కంఫర్ట్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దీనికి మీరు కింద చూసుకోవచ్చు యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ 3 వచ్చేసాయి. బట్ ఏంటంటే మాన్యువల్ ఏంటంటే మనకి బ్రేక్, క్లచ్, యాక్సిలేటర్ 3 వస్తాయి. బట్ ఆటోలో వచ్చేసి ఓన్లీ యాక్సిలేటర్ మరియు బ్రేకే వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్ కూడా ఉంటుంది మైలేజ్ పరంగా. సో ఆటోమేటిక్లీ ఏంటంటే మైలేజ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది, మాన్యువల్లో మైలేజ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ కార్లో ఎవరైనా కార్ని బాగా రైడ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళైతే మాక్సిమం ఆటోమేటిక్ తీసుకోండి. లేదంటే మాన్యువల్కి వచ్చేసారనుకోండి మీకు మైలేజ్ కూడా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది, మెయింటెనెన్స్ పరంగా కూడా కొంచెం తక్కువలోనే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇన్సైడ్ మనం చూసుకోవచ్చు సీటింగ్ అడ్జస్ట్మెంట్ మీకు చెప్పేసాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ మనం సైడ్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు అంతా జస్ట్ ఏంటంటే మనం
ఇన్సైడ్ కీ ప్లేస్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా మనం క్లచ్ మీద లెగ్ పెట్టేసి ఇంజన్ స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కార్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు దీని స్టీరింగ్ వచ్చేసి 5.7 టర్నింగ్ రేడియస్ ఉంటుంది. సో టర్నింగ్స్ దగ్గర కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా ఈజీగా మనం ఈ స్టీరింగ్ని హ్యాండిల్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు వైపర్స్ వచ్చేసింది, ఇండికేటర్స్ వచ్చేసింది. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో ఇది టెలిస్కోపిక్ స్టీరింగ్. సో దీన్ని మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా. సో మన హైట్ బట్టి మనం ఎంతలో అడ్జస్ట్ చేసుకోవాలో ఆ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సింది అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో సేఫ్టీ పరంగా కూడా మనకు చాలా మంచి ప్రికాషన్స్ అయితే వీళ్ళు ప్లేస్ చేశారు. అండ్ స్టీరింగ్ కూడా మనం రైట్ సైడ్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్. సో క్రూజ్ కంట్రోల్ గురించి ఇప్పుడు ఆటోమేటిక్గా చాలా మందికి తెలిసేసిందే. ఈ రోజుల్లో లేటెస్ట్గా బైక్స్ కూడా క్రూజ్ కంట్రోల్ అనే ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. సో క్రూజ్ కంట్రోల్ ద్వారా మనం ఎక్కడైనా హైవేస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఆటోమేటిక్ స్పీడ్ సెట్ చేసేసి ఈజీగా ట్రావెల్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే సో ఇక్కడ వాయిస్ కమాండ్స్తో మనం ఈ కార్ను ఆపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా మనం ఆపరేట్ చేసుకోవడానికి పైన బటన్స్ వచ్చేసాయి. అది లేకుంటే వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా మనం ఈజీగా ఆపరేట్ చేసుకోగలుగుతాం. అండ్ ఇంకోటి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫోన్స్ ఏదైనా వస్తే లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి ఒక బటన్స్ వచ్చేసాయి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే కొత్తగా చూస్తున్నాను ఈ స్టీరింగ్లో సో ఇది వచ్చేసి బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పెన్ డ్రైవ్ ఆప్షన్స్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో మనం చూసుకోవచ్చు డిస్ప్లే పరంగా కూడా మనకు ఆర్పిఎం కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ ఇక్కడ ఫ్యూయల్ మైలేజ్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఎంత ట్రావెల్ చేయగలుగుతాం, ఇంకా ఎంత ఫ్యూయల్ కెపాసిటీ ఉంది అనేది. అండ్ ఇక్కడ ట్యాబ్ కూడా మీరు చూసుకోవచ్చు 8.8 ఇంచ్ ట్యాబ్ ఇది. అండ్ ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీని టచింగ్ సెన్సర్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బటన్ ద్వారా మనం ఈజీగా స్క్రోల్ చేసుకోవడానికి పనికొస్తుంది. అండ్ ఇక్కడ ట్యాబ్ ఆన్ మరియు ఆఫ్ అనే ఆప్షన్ వచ్చేసింది. అండ్ ఇంకోటి దీనిలో కొన్ని మోడ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆక్స్ పిన్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆండ్రాయిడ్ మరియు యాపిల్ కార్ప్లే కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, రేడియో కూడా వస్తుంది, యూఎస్బీ ఉంది. సో కొత్తగా లేటెస్ట్గా ఏమేమి అవసరం ఉన్నాయో ప్రతి ఒక్క ఫీచర్స్ అన్ని వీళ్ళు అవైలబుల్గా పెట్టేశారు. అండ్ పైన మనం చూసుకోవచ్చు ఏసీ ఫంక్షనింగ్ పరంగా ఎంతవరకు మనం కూల్ చేయగలుగుతాం. మ్యాక్సిమం ఈరోజు వచ్చే ఏసీ ఫంక్షనింగ్ అనేటివి 16 వరకు అయితే మనం తగ్గించుకోగలుగుతాం. బట్ దీంట్లో ఏంటంటే లో మోడ్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా కూలింగ్ అనేది వస్తుంది. సో మనకి ఏంటంటే ఎక్కువగా క్లైమేట్ కొంచెం హాట్గా ఉన్న ఎక్కడైనా ట్రావెల్ చేసిన ఇబ్బంది లేకుండా చాలా కూల్గా ఈజీగా కార్ ఇంజన్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ ఇన్సైడ్ కూర్చున్న కూడా కూలింగ్ అనేది చాలా ఫాస్ట్గా కూల్ అయిపోతుంది. సో ఏసీ ఫంక్షనింగ్ కూడా ఈ కార్లో ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫాగ్ ల్యాంప్స్ది కూడా ఒక ఇండికేషన్ ఇచ్చేసారు, 2 ఇండికేషన్స్. ఇక్కడ 4 పార్కింగ్ సెన్సార్ది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మోడ్స్ టోటల్గా ఈ కార్లో 6 మోడ్స్ ఉన్నాయి. ఒకటి జిగ్జాగ్ మోడ్, ఇంకోటి రఫ్ మోడ్, ఇంకోటి ఇకో మోడ్, ఇంకోటి స్పోర్ట్స్ మోడ్, వెట్ మోడ్, సిటీ మోడ్. సో ఈ 6 మోడ్స్ ద్వారా మనం ఈజీగా డ్రైవింగ్ చేయాలనుకునే హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు అన్ని కనిపించేస్తున్నాయి. ఇక్కడ మోడ్స్ అనేవి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ మీరు చూసుకోవచ్చు కార్ సింబల్ ఇట్లా ఉంది స్లోప్ లాగా. సో ఇది హిల్లో కూడా మనం ఎప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ మోడ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, సో దానికి తగినట్టుగా టైర్ ఫంక్షనింగ్ అనేవి అలాగే మూవ్ అయిపోతాయి. ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం చూసుకోవచ్చు గేర్ ఆర్ దగ్గర. సో దీనిలో ఏంటంటే మొత్తం 6 గేర్స్తో రన్ అవుతుంది. సో ఇది మాన్యువల్ కాబట్టి మనం గేర్స్ వేసుకోవాలి. సో ఒకవేళ మీరు ఆటోమేటిక్ తీసుకుంటే ఈజీగా మీరే గేర్ షిఫ్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. బట్ మెయిన్ ఏంటంటే బేసిక్ మోడల్ నుంచి మనం కార్ నేర్చుకున్నాం అనుకోండి, డ్రైవింగ్ పరంగా కూడా కొంచెం సేఫ్గా ఉంటాం. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు హ్యాండ్ బ్రేక్ ఎంత కొత్తగా ఇచ్చేసారో. సో నార్మల్గా చాలా దాంట్లో ఏంటంటే బటన్ టైప్ వచ్చేసాయి, బట్ దీనికి ఏంటంటే హ్యాండ్ బ్రేక్ కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసేసారు. సో ఇది కూడా ద బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్పగలుగుతా. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆక్స్ పిన్ ఛార్జింగ్ అనేది వచ్చేసింది, యూఎస్బీ కనెక్టివిటీ అని వచ్చేసింది. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఛార్జింగ్ వాళ్ళు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఛార్జింగ్ పరంగా కూడా మనకి ఏం పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. సో 2 ఛార్జింగ్ బోర్డ్స్ అనేవి వచ్చేసాయి. సో ఇంటీరియర్ డిజైన్ కూడా అట్రాక్టివ్ విధంగా అయితే చాలా బాగా డిజైన్ చేస్తారని అయితే నేను చెప్పగలుగుతా. అండ్ ఇక్కడ మీరు సీట్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు, ఒక లెదర్ ఫినిషింగ్ అనేది చాలా బాగా ఇచ్చేసారు. అండ్ మెయిన్గా ఏంటంటే బ్యాక్ పెయిన్స్ కూడా ఎక్కువ రావద్దు అంత ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా. అండ్ 5 సీటర్ కార్ చూడడానికి విజువల్ పరంగా చాలా బాగుంది. ట్రావెలింగ్ పరంగా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో బ్యాక్ సైడ్ మనం చూసుకోవచ్చు ఇద్దరు పర్సన్స్ కూర్చోవాలని ఇద్దరు కూర్చోవచ్చు, 3 పీపుల్ కూర్చోవాలని హ్యాపీగా 3 పీపుల్ కూర్చోవచ్చు. సో కార్ ఫంక్షనింగ్ పరంగా మాత్రం ఎక్కడ అంటే నెగిటివ్స్ లేకుండా చాలా బాగా డిజైన్ చేసేసారు. అండ్ ఇక్కడ పానోరమిక్ సన్ రూఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మీరు చూడొచ్చు. సో ఈ బటన్ ప్రెస్ చేశాను, చూస్తా అండి పానోరమిక్ సన్ రూఫ్ ఎంత బాగా ఓపెన్ అయిపోతుందో. అండ్ ఇదేంటంటే మొత్తం వైడ్ ఓపెనింగ్ అనేది కూడా వచ్చేస్తుంది. సో మొత్తం ఇదేంటంటే 2 సైడ్స్ కూడా మనం ఓపెన్ చేసుకోగలుగుతాం. సో విజువల్ పరంగా కూడా మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ దీనిలో ఉన్న ఇంకొక ఫీచర్ ఏంటంటే మనం ట్రావెల్ చేస్తుంటాం పానోరమిక్ సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని, సడన్గా వర్షం పడితే మాత్రం ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. సో ఈ టెక్నాలజీ అనేది చాలా బాగా ఇచ్చారైతే నేను చెప్పగలుగుతా. సో చూసా అండి టాటా హ్యారియర్ డిజైనింగ్ పరంగా మాత్రం ఫంక్షనింగ్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని సర్వీస్ విషయానికి వస్తే సో ఫస్ట్ 3 సర్వీసెస్ అనేవి మనకు ఫ్రీగా ఇచ్చేస్తారు. సో ఫస్ట్ సర్వీస్ అనేది మనం 2000 కిలోమీటర్స్ కన్నా చేసుకోవచ్చు, లేకుంటే 2 మంత్స్కి ఒకసారి సర్వీస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ సర్వీస్ వచ్చేసి 8000 అంటే 7000 నుంచి 8000 రేంజ్లో చేసుకోవచ్చు, లేదంటే 6 మంత్స్కైనా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ సర్వీస్ వచ్చేసి 15000 కిలోమీటర్స్కి మనం సర్వీస్ చేసుకోవాలి, లేకుంటే 1 ఇయర్కి మనం సర్వీస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ 2 సర్వీసెస్ వచ్చేసి ఫ్రీ అండి. అండ్ థర్డ్ సర్వీస్ వచ్చేసి మనం ఆయిల్
చేంజ్కి ఒక్కటి కాస్ట్ తీసుకుంటారు. అండ్ మెయిన్గా సర్వీస్ దగ్గర కూడా మనకి ఎక్కువ ఛార్జ్ అనేది అయితే ఉండదు. నార్మల్గా ఒక్కవేళ ఫస్ట్ 3 సర్వీసెస్ అయిపోయాక మనం సర్వీస్కి వచ్చామనుకోండి అప్పుడు కొంచెం ఎక్కువగా ఛార్జ్ అవుతుందని చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా ఈ కార్ ప్రైస్ వచ్చేసి ప్రస్తుతం మార్కెట్లో 19 lakhs ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఒకవేళ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 21 lakhs అయితే ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది. ఈ ప్రైస్ తగ్గొచ్చు పెరగొచ్చు, సో అకార్డింగ్ టు ద మార్కెట్ వాల్యూస్. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ కార్లో కొత్తగా ఐఆర్ఏ అప్లికేషన్ అనేది ఒకటి వచ్చింది. సో మన ఫోన్లో ఐఆర్ఏ అప్లికేషన్ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, సో మన కార్ ఎక్కడ ఫంక్షన్ అవుతుంది, ఎక్కడ వరకు రన్ అవుతుంది అనేది ఒక జోన్లో మనకి నీట్గా విజువల్ చూపిస్తుంది. ఒకవేళ మన కార్ ఎవరైనా తీసుకొని బయటికి వెళ్ళిపోయినా సరే మనకి ఈజీగా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేసాయి. దాని ద్వారా మనం కార్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. సో ఇది ఒక స్మార్ట్ కనెక్టివిటీ యాప్ అని అయితే నేను చెప్పగలుగుతా. సో ఎవరైనా ఈ కార్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఐఆర్ఏ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దానివల్ల మనకి చాలా అంటే చాలా బెస్ట్ యూజెస్ అయితే ఉన్నాయి. సో చూసినా అండి టాటా హ్యారియర్ ఎగ్జాక్ట్ కార్ మాత్రం చాలా సూపర్గా ఉంది. అండ్ మీకు కూడా ఏదైనా ఫేవరెట్ కార్ ఉంటే మీ ఫేవరెట్ కార్ని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కమింగ్ డేస్లో ఖచ్చితంగా ఆ కార్ని మేము రివ్యూ చేస్తాం. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో కార్ రివ్యూస్ పరంగా కానీ కార్స్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా, నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ టాటా హ్యారియర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ కార్ మీరు చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, సో మీకు ఈ కార్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఎవరైనా కొన్న వాళ్ళైనా సరే ఎవరైనా కొనబోయే వాళ్ళైనా సరే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది ఇంకొంతమందికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, షోరూమ్ వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా. సో ఎవరైనా షోరూమ్కి వచ్చేసి కార్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటున్నా ఈజీగా మీరు కాంటాక్ట్ అయిపోండి. హ్యాపీగా మీరు కార్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చు.